రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఈ నెల 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన సైనికులకు పిలుపునిచ్చారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని మంత్రి నాదెండ్ల పరిశీలించి సూచనలు చేశారు. ఆవిర్భావ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 16 కమిటీలు వేసి అందరి బాధ్యతలు అప్పజెప్పమన్నారు. ఇక కమాండ్ కంట్రోల్ నుంచి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. నెల 14వ తారీఖున జనసేన ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే దగ్గరుండి ప్రతి ఏర్పాటును కూడా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడే కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు. మరి కొద్దిసేపటి కింద అయితే స్టేడియం నుంచి ఏదైతే ఉందో సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళి మొత్తం ఏర్పాట్లు మొత్తం కూడా దగ్గరుండి అంతా తానే మొత్తం చూస్తున్నారు. మొత్తం సార్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడదాం. అసలు ఏర్పాట్లు ఏ మేరకు వచ్చాయి, ఎంతమంది రానున్నారు, దాని మీద మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం అంటే గత సభలు వేరు, గత ఆవిర్భావం వేరు, ఈ ఆవిర్భావం వేరు. ఇప్పుడు మీరు విజయోత్సవంతో చేసుకున్న ఆవిర్భావ సభ, దీని ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎంతమంది వస్తారు మీ అంచనా? అంటే సమిష్టిగా ప్రతి ఒక్కరం కూడా కోరింది ఏంటంటే, ముందుగా పవన్ కళ్యాణ్ గారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకి ఈ సభను అంకితం చేద్దామని కృతజ్ఞతతోటి, వీటితో పాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించి గౌరవించుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే 11 సంవత్సరాలు కష్టకాలంలో పార్టీని ఆ విధంగా మోసి అన్ని అవమానాలు తట్టుకొని ఒక ఆలోచనతో ఆయన సిద్ధాంతాలు నమ్ముకుని ప్రతి ఒక్కరి కోసం నిలబడాలి, రాష్ట్రం కోసం, ప్రజల కోసం అని ఆయన చేసిన ఆ గొప్ప ప్రయాణాన్ని గుర్తించే విధంగా ఈ సభ ప్రిపేర్ అవుతున్నాం. ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇందాక అన్నట్టు ఒక సమిష్టి నాయకత్వం, ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి అందరం కలిసికట్టుగా కార్యక్రమం విజయవంతం చేయాలని, అట్ ద సేమ్ టైం గతంలో మేము చేసిన ఏర్పాట్ల కన్నా చాలా బాగా ఉండాలి, ఒక బెంచ్ మార్క్, కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేయాలి. వర్తమాన రాజకీయాల్లో జనసేన పార్టీ చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మా విధంగా మేము ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం. ఇది కూడా ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్గా మారుతుందని నేను భావిస్తాను. గత ప్లేన్లో చూసుకుంటే కనుక మీకు ఏదైతే స్థల ప్రాంగణం ఇవ్వడానికి కూడా అనేక ఇబ్బందులు గురి చేశారు గత ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్లేనరీ గతంలో ఒకసారి మీకు గుర్తయిన, మీకు ఇబ్బంది అయినా ఎలా మర్చిపోతామండి. ఎందుకంటే మాకు ఇప్పటంలో కానివ్వండి, తాడేపల్లిగూడెంలో కానివ్వండి, బందర్లో మేము నిర్వహించుకోబోయే సభలో కానివ్వండి, కాకినాడలో జరిగిన సభలో కానివ్వండి, గంట ముందు వరకు కూడా మాకు పర్మిషన్లు ఇస్తారా లేదా అనే టెన్షన్ ఎప్పుడూ ఉండేది. సో ఖచ్చితంగా సభ నిర్వహించుకుంటేనే కేసులు పెట్టేవాళ్ళు. సో ఆ పరిస్థితుల నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మేము అందరం కూడా అధికారంలో ఉన్నాం, భాగస్వాములుగా ఉన్నాం ప్రభుత్వంలో. సో తప్పకుండా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పాత్ర, ప్రభుత్వంలో ఉన్న పాత్ర, మా ఆలోచన ఏంటంటే బాధ్యత పెంచింది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో మేము తీసుకునే ప్రతి నిర్ణయం కానివ్వండి, లేదా ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎటువంటి ఆలోచనతోటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిర్మాణం చేస్తున్నారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. గతంతో పోల్చుకోవాల్సిన సందర్భం ఇంకా లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాల్ని ప్రజలు చాలా భారీ స్థాయిలో తిప్పికొట్టారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే దుర్మార్గమైన ఈ క్రిమినల్ పాలిటిక్స్ ఉండకూడదు. రాజకీయాల్లో మీరు డిబేట్ చేయండి, ప్రశ్నించండి, ఎక్కడన్నా పొరపాటు జరుగుతుంటే మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అంతిమంగా ప్రజలే తీర్పిస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ హత్య రాజకీయాలు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చాలా దూరం పెట్టాలి, ప్రోత్సహించకూడదు. డెఫినెట్గా పార్టీలో మేము చేసే ప్రతి కార్యక్రమం, మేము వేసే ప్రతి అడుగు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆశించారో జనసేన పార్టీ ఈ విధంగా ఉండాలని ఆ విధంగా కార్యకర్తలందరూ కూడా సమయత్తం అవుతున్నారు. నిన్న చూసాం మనం ఒక సన్నివేశం ఏంటంటే, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ఉమెన్ డాక్టర్ మీద కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఏ సిద్ధాంతాలు అవే అంటే ఎప్పటి నుంచో జీరో టాలరెన్స్ పాలసీ అండి. జనసేన పార్టీలో మహిళల పైన అగౌరవంగా ఎవరైనా వ్యవహరించినా, వాళ్ళని ఇబ్బంది పెట్టి కించపరిచే విధంగా వ్యవహరించినా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిరంగంగా స్పీచ్లో చెప్పారు, మా వాళ్ళు కూడా మహిళల పైన ఏమైనా సోషల్ మీడియా పోస్ట్ పెడితే మీరు డైరెక్ట్గా జిల్లా ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. ఎవరు చెప్తారా అటువంటి నాయకుడు, చెప్పండి. సో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వం. మహిళలకి అందించాల్సిన భద్రత, రాష్ట్రంలో ఉండాల్సిన లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఇప్పుడు కూడా కాంప్రమైజ్ కావు. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. రూల్ ఆఫ్ లా షుడ్ ప్రివేల్. ఈ కాన్సెప్ట్ పనిచేసుకుంటూ వెళ్తాం. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎవరైనా కానివ్వండి పార్టీలో ఒక లైన్ దాటితే క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి.
పొరపాటు చేస్తే మాత్రం పార్టీ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు యాక్షన్ తీసుకుంటాం. అంటే మొత్తం మీద ఈ ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఈ ఆవిర్భావ సభ? అంటే సంఖ్య అనేది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ జరిపినా లక్షల్లోనే ఉంటుందండి. అందులో ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి ఉన్న అభిమానం, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఒక అద్భుతమైన నాయకత్వం ఉంది మనకి ఇక్కడ. సో ఖచ్చితంగా ఊహించిన దానికన్నా ఎక్కువనే ఉంటారు. ఈరోజు మధ్యాహ్నం మీ కార్యక్రమాలు అంటే ఇప్పుడు గ్రౌండ్ తర్వాత మీరు పాయిగ్రోపేట సంబంధించిన మీటింగ్స్ కరెక్ట్. ప్రతిరోజు ఇట్లా ఒక ప్రాంతంలో సమాయుత్తం చేయడానికి, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఒక డిసిప్లిన్ విధానంలో సభకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళే విధంగా ఒక రూట్ మ్యాప్ అవన్నీ కూడా సిద్ధం చేసి ఇస్తున్నాం. ఎందుకంటే పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, భోజనం ఏర్పాట్లు ఎక్కడ చేసుకోవాలి, వాటర్ ప్యాకెట్లు అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో మేము సమయం తీసుకుని ఇట్లా ప్రతి ప్రాంతంలో కూడా నాయకులందరూ కూడా ఈ బాధ్యత అప్పచెప్తున్నాం. దాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఎందుకంటే ఒక సభ విజయవంతం జరగాలన్నప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. మొత్తం కూడా కంప్లీట్గా మీరు ప్రతిదీ కూడా మీరు దగ్గరుండి ప్రతిదీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళాలి, మీరు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఇంకా ఏమైనా టీంలో నేను ఒక మెంబర్నండి, అందరూ కలిసి చేస్తున్నారు. నేను ఒక్కడే అని కాదు, ప్రతి ఒక్క అందరం కూడా నిరంతరం ఇదే ధ్యేయంగా ఆలోచించుకొని ఇంక వేరే పని పెట్టుకోకుండా శాసనసభ సమావేశాలు జరుగుతున్నా కూడా మా ప్రెసిడెంట్ గారికి చెప్పి కనీసం వారం రోజులు ఇక్కడ లేకపోతే కార్యక్రమాలు ఆ విధంగా చేయలేమనే భావనతోటి మేమందరం కూడా పనులన్నీ కూడా వదిలేసుకుని నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా పక్కన పెట్టి ప్రస్తుతం పార్టీ కోసం మన అంకిత భావంతో పనిచేయాలి. సమయం తక్కువ సమయం ఉంది, ఎయిర్పోర్ట్లు అన్ని పూర్తయి 100% పూర్తవుతాయి. 13వ తారీఖు కల్లా అన్ని పూర్తి చేసుకుంటాం. ఓకే, ఇది పరిస్థితి చూసుకుంటే కనుక మంత్రి నాదెళ్ల మనోహర్ దగ్గరుండి ప్రతి ఆవిర్భావ సభ సంబంధించిన ఎయిర్పోర్ట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక ఇంకా సమయభావం తక్కువ ఉండడంతో ఎయిర్పోర్ట్లన్నీ కూడా పూర్తి చేసామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా గతంలో కన్నా ఇప్పుడు ఏంటి అత్యధికంగా జనాలు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పవర్ టు స్టూడియో.